వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. దేవుని కృప మీకు తోడైండును గాక. యేసే పరిష్కారం కొరకు ప్రార్థిస్తున్నారా? బెరాకా స్టూడియో కొరకు ప్రార్థిస్తున్నారా? 9 డైమండ్స్ ప్రాజెక్ట్ కొరకు ప్రార్థిస్తున్నారా? డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు భారతదేశపు భాషలన్నింటిలో తర్జుమాల కొరకు ప్రార్థిస్తున్నారా? It is our duty to pray and it is our duty to support. It is our duty to encourage. Let's pray. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ పనికి మమ్మల్ని పిలిచినందుకు మిక్కిలి స్తోత్రాలు. యోగ్యత లేని మానవులము, మీ సిలువ చేత మాకు యోగ్యత కలిగినది. మీ వాక్యము మా మనసులో, మా తలంపులలో, మా హృదయములో, మా జీవితంలో నివసించినట్లు చేయము. వాక్యము గ్రహించుటకు నాకు మాకు కృపనిము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన పౌలు తిమోతి గారికి వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం మనం గమనించాలి. నిన్నటి దినపు వాక్య ధ్యానంలో పౌలును దేవుడు ప్రధాన పాపి అయినటువంటి తనను దేవుడు తన సేవ కొరకు పిలిచాడని, కావున ప్రతి ఒక్కరూ దేవుని సేవకు అర్హులుగా దేవుడు ఎంచుతున్నాడనే సత్యాన్ని గ్రహించాలని పౌలు నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు అనేది నమ్మదగింది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. ఎందుకంటే నా రక్షణ దానికి ఉదాహరణ అని పౌలు గారు వ్యాఖ్యానించాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని ప్రేమ, దేవుని క్రియ, దేవుని యొక్క మనస్సు తెలియజేయబడుతుంది. ఎవరి దేవుడు? సకల యుగములలో రాజు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. ఎవరి దేవుడు? పౌలును కనికరించిన వాడెవరు? పౌలును రక్షించిన వాడెవరు? పౌలు పట్ల దీర్ఘశాంతము చూపిన వాడెవరు? యుగములకు రాజు, సకల యుగములలో రాజు. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నాడు చూద్దాం. టు ద కింగ్ ఆఫ్ ఏజెస్, టు ద కింగ్ ఆఫ్ ఏజెస్. ఏజెస్ యుగాలు, 1000 సంవత్సరాలు ఒక యుగం. తరాలు, యుగాలు. ఆయనే రాజు. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద ఏజెస్. మానవ చరిత్రలో వచ్చిన ప్రతి యుగంలో యేసుక్రీస్తే రాజు. ఈ మహిమాయుక్తమైన దేవుడు ఇన్విజిబుల్, ఇమ్మోర్టల్, ఇన్విజిబుల్, ఇమ్మోర్టల్, అదృశ్యుడు, అక్షయుడు. అదృశ్యుడు, అక్షయుడు. The only God, be honor and glory forever and ever. Amen. Bible teaches the same verse in all the areas. ఈ వచనమే బైబిల్ అంతా చెబుతోంది. అద్వితీయుడు,
అద్వితీయుడు అంటే ఓన్లీ గాడ్, ఇంకొకరు లేరు అని అర్థం. అద్వితీయుడు, ద్వితీయుడు లేడు, ఇంకొకడు లేడు అట్లాంటి వాడు. ఈజ్ ద ఓన్లీ వన్ గాడ్ అండ్ ఇమ్మోర్టల్, అక్షయుడు, క్షయిత లేదు, అండ్ ఇన్విజిబుల్, అదృశ్యుడు, కనపడడు. దేవుడు ఉన్నాడు, కనపడడు, అదృశ్యుడు. దేవుడు ఉన్నాడు, అక్షయుడు, సంవత్సరములకు మితి లేదు. ఇమ్మోర్టల్, ఆయన గతించువాడు కాడు, నశించువాడు కాడు. ద కింగ్ ఆఫ్ ఆల్ ద ఏజెస్, జీసస్ క్రైస్ట్. ద కింగ్ ఆఫ్ ఆల్ ద ఏజెస్, జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు గురించి మీరేమనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువును బెత్లెహేములో పుట్టినవానిగా, వడ్రంగివానిగా, మత నాయకునిగా, బోధకునిగా, మరియ కుమారునిగా, క్రైస్తవ మతస్థాపకునిగా ఎంచుతున్నారు ఇవాళ. అది తెలియక చేస్తున్న పని. అక్కడితోటి ఆగిపోతోంది వారి ఆలోచన. బైబిల్ ఆయన గురించి ఏం మాట్లాడుతోంది? బైబిల్ ఆయన గురించి ఏం చెబుతోంది? బైబిల్ ఈజ్ ద ఓన్లీ సోర్స్, నాట్ ద అదర్ బుక్స్. ఇతర గ్రంథాలు ఏవి పరిగణలో తీసుకొన వీలు లేదు. యేసు బైబిల్ నందు మాత్రమే ఉన్నాడు. ద ట్రూ గాడ్ అండ్ ద ట్రూ సేవియర్ ఈజ్ ఓన్లీ ఇన్ ద బైబిల్, revealed in the Bible. The Bible is the revelation of Jesus Christ, the God, the King of all the ages. సకల యుగాలలో ఉన్న రాజు దేవుడు యేసుక్రీస్తు. అటువంటి వాడు మరొకడు లేడు. అందుకే గ్లోరీ, గ్లోరీ అండ్ ఆనర్, ఆనర్ అండ్ గ్లోరీ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. దేవాది దేవునికి మహిమ ఘనత మన ద్వారా కలుగును గాక. ఆమేన్. ఇన్ సేవింగ్ ద పీపుల్, గాడ్ ఈస్ గెటింగ్ ఆనర్ అండ్ గ్లోరీ. పాపులను రక్షించడం ద్వారా దేవునికి ఏమొస్తున్నదో తెలుసా? దేవునికి ఘనత, దేవునికి మహిమ వస్తున్నాయి. ఒక పాపికి రక్షణ దొరకటం ద్వారా, ఒక నరహంతకునికి రక్షణ దొరకటం ద్వారా, ఒక హానికరుడికి రక్షణ దొరకటం ద్వారా, ఒక హింసకుడికి రక్షణ దొరకటం ద్వారా, ఒక హంతకునికి రక్షణ దొరకటం ద్వారా, ఒక దూషకునికి రక్షణ దొరకటం ద్వారా God is getting honor and God is getting glory. నీతిమంతుని రక్షించడం ఏంటండి? పాపిని రక్షించడం గొప్ప. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుని పిలవటానికి రాలేదు. బైబిల్లో మొట్టమొదట ఆదికాండ 4వ అధ్యాయంలో హేబేలు నీతిమంతుడు. హేబేలును దేవుడు పిలవలేదు. కానీ కయ్యేను పాపాత్ముడు. కయ్యేనును ప్రభువు పిలిచాడు, మాట్లాడాడు, దర్శించాడు. ఆదాము పాపము చేసినప్పుడు దేవుడే వచ్చాడు, దేవుడే పిలిచాడు, దేవుడే మాట్లాడాడు, దేవుడే చర్మపు చొక్కాయలు చేయించాడు, దేవుడే తొడిగించాడు, దేవుడే ఏదేను నుండి తన కృప ప్రేమల చేత ఆదామును బయటకు పంపించాడు. త్రోలివేశాడు బయటకు. ఎందుకు తోలేశాడు? బలవంతాన తోలేశాడు. ఎందుకంటే జీవవృక్ష ఫలం తిని నిరంతరం ఈ స్టేటస్లో బ్రతుకుతాడేమో అని చెప్పి. ఫిజికల్ డెత్ రాకుండా ఆపుతుంది కనుక ఆ జీవవృక్ష ఫలం అది తినకుండా బయటకు తోశాడు. ఖడ్గజ్వాలను ఏర్పరిచాడు. ద సేమ్ గాడ్ పంపించాడు, త్రోలివేశాడు, గంటె వేశాడు, ఖడ్గదారులను అడ్డుపెట్టాడు. 3వ అధ్యాయం ముగింపు. కానీ 4వ అధ్యాయంలో మళ్ళీ మానవుడి దగ్గరికి దేవుడే వచ్చాడు.
ఆదామును బయటికి తోసినటువంటి దేవుడే. ఆదామునికి శారీరక మరణాన్ని కృపచేత ఇచ్చిన ఆ దేవుడే 4వ అధ్యాయంలో మరలా పాపం చేస్తున్నావు అని చెప్పి కయ్యీనును హెచ్చరించడానికి తాను దిగి వచ్చాడు. 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి తాను దిగి వచ్చాడు. 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి తాను దిగి వచ్చాడు. 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అబ్రహాము దగ్గరికి తాను దిగి వచ్చాడు. 26వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇస్సాకు వద్దకు దేవుడు దిగి వచ్చాడు. 35వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు యాకోబు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. నిర్గమ 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మోషే దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. యెహోషువ 1వ అధ్యాయానికి దేవుడు యెహోషువ యొద్దకు దిగి వచ్చాడు. సమూయేలు గ్రంథంలో సమూయేలు యొద్దకు దేవుడు దిగి వచ్చాడు. God came down and called the sinners. ఇది ఎక్కడుందండి? ఏ మతంలో ఉంది? పాపిని ప్రేమించటం, పాపిని కరుణించటం, పాపికి మార్పునివ్వటం, పాపిని బాగు చేయటం, పాపిని కనికరించి రక్షణ అనుగ్రహించటం, పాపము నుండి విడుదల దయచేయటం, ఆ మనస్సు నుంచి విడుదల దయచేయటం, సపోర్టింగ్ ఒక స్పిరిట్గా అతనితో నిలబడటం ఏ గ్రంథంలో ఉంది? ఎక్కడా లేదు. పాపిని శిక్షించని ఘోషించాయి తప్ప గ్రంథాలు ఓ పాపి నిన్ను రక్షించడానికి నేనున్నాను, ఐఎమ్ హియర్ టు సేవ్ యూ బికాజ్ ఐ డైడ్ ఫర్ యూ. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక సినీ నిర్మాత చాలా అవుట్ రేటెడ్గా ఆయన తన వ్యాఖ్యలు చెప్తుంటాడు. అవి చాలామందికి ఇబ్బంది అవుతుంది. కొందరు దాన్ని తీవ్రమైనవిగా పరిగణించారు. ఆయన అడిగారు, హూ ఈజ్ ద గాడ్ అకార్డింగ్ టు యువర్ మైండ్ సెట్? నీ మనసుతో నువ్వు ఆలోచిస్తే హూ ఈజ్ ద గాడ్? ఆయన చెప్పిన మాట, ద బెస్ట్ వన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. నా పరిగణలో యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అన్నాడు. ఎందుకంటే ఒకవేళ దేవుడు ఉంటే ఇట్లా ఉండాలి. ఈజ్ డిఫరెంట్ గాడ్. అందరూ పాపుల్ని చంపేస్తాం, నరికేస్తాం, పొయ్యిలో పెడతాం, అగ్నిగుండం వేస్తాం. కానీ ఈయన నేను చనిపోయాను వీళ్ళ కోసం, ఈయన వాళ్ళని రక్షించాలన్నాడు. ఈజ్ ఎ డిఫరెంట్ వన్. ప్రియమైన దేవుని బిడ్డ, మహాత్మా గాంధీ కూడా, ఎంతమంది దేవుళ్ళు లేరు సృష్టిలో, ప్రజలు భావిస్తున్న వాళ్ళు ఎంతమంది దేవుళ్ళుగా లేరు. కానీ కొండ మీద ప్రసంగం ఆయన ఆకర్షించింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనుషులను ప్రేమిస్తోంది, దేవుడు ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని తెలియచేసింది. ఎందుకంటే టు గెట్ ద ఆనర్ అండ్ గెట్ ద గ్లోరీ. ఆయనకి మహిమయు, ఆయనకు ఘనతయు యుగ యుగములు కలగాలి. ఇట్ ఈస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. అవర్ చేంజ్ ఆఫ్ హార్ట్, మన హృదయము మార్పిడి ఆయన మహిమకు కారణమవుతుంది. దేవుడు మనకు 24 గంటలు టైం ఇచ్చాడు, ఒక శరీరాన్ని ఇచ్చాడు, తన కొరకు జీవించమన్నాడు, తలాంతులు ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, వనరులను ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, బైబిల్ని ఇచ్చాడు, సమాజాన్ని ఇచ్చాడు. లివ్ ఇన్ దిస్ సొసైటీ అండ్ గ్లోరిఫై మీ. ఈ సమాజంలో నివసిస్తున్నాన్ని మహింపరచమన్నాడు. పౌలు గారు మునుపైతే హింసకుడు, మునుపైతే హానికరుడు, మునుపైతే దోషకుడు, ఇప్పుడైతే ప్రయోజకుడు. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. అది ఆయనలో వచ్చిన రూపాంతరం. ఆ రూపాంతర కారణం యేసుక్రీస్తు. పౌలు యొక్క చరిత్ర మీరు అపోస్తల కార్యం గ్రంథం చివరి అధ్యాయాల్లో చదివితే ఎంత శ్రమల పాలయ్యాడు ప్రభువు కోసం, ఎంతగా తన విశ్వాసం కొరకు తాను నిలబడ్డాడు, తను ప్రభువునందు పొందిన నమ్మిన అంశాల పట్ల ఎటువంటి తీర్మానాలు దృక్పథాలు కలిగి బ్రతికాడు. పాల్ వాజ్ డీహెడెడ్. పౌలు తల
తెగగొట్టబడి చనిపోయాడు. తలలు నరికిన వాడుకున్నాడు. యేసును నమ్మిన వారివి, యేసును నమ్ముకొని తలను సమర్పించిన వాడుగా ఉన్నాడు. యేసును నమ్మితే తల తొలగిస్తానన్నవాడు యేసును నమ్మి తలను తొలగించబడుటకు ఒప్పుకున్నాడు. దానిలో శక్తి ఏమిటంటే ద సాల్వేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద లవ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క త్యాగము, యేసుక్రీస్తు యొక్క శిలువ దర్శనము, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రణాళిక యొక్క గ్రహింపు పౌలును తన ప్రాణాన్ని సులువుగా ఇవ్వటానికి సిద్ధం చేసింది. ఈ మధ్యన స్టెయిన్స్ గారి మీద సినిమా తీస్తున్నారు. 2014 నుంచి ఆ సినిమా తీస్తున్నారు. ఆ ఎడిటర్, ఆ డైరెక్టర్ గ్లాడిస్ గారిని కూడా ఒకసారి కలిసి మాట్లాడాడు. ఆయన స్టోరీ రాస్తున్నప్పుడు పేపర్స్లో కూడా వచ్చింది. ఈ మధ్యన చాలా ఫేమస్ అయింది ఆర్టికల్. అందులో ఎట్లా సాధ్యమైంది భర్తను చంపేసి బిడ్డలిద్దరిని తగలబెట్టేస్తే వాళ్ళని క్షమించమని ప్రభుత్వాన్ని కోరటం ఎట్లా సాధ్యమైంది? ఆయన ఆ దైవజనుడు తగలబెట్టబడినప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టెయిన్స్ని తగలబెట్టినప్పుడు కారులో వేసి, పెట్రోల్ వేసి, ఒక పెద్ద గడ్డి మోపు వేసి, బయటకు రాకుండా లాక్ చేసి తగలబెట్టేసినప్పుడు ఆ దృశ్యం తలుచుకుంటేనే రక్తం ఉడుకుతుంది ఏ కుటుంబానికైనా. ఎలా ఆ కుటుంబం, ఆవిడ ఒక ఉమెన్ కదా, ఎంతో ధైర్యశాలులైన మగవాళ్ళు కూడా కుటుంబంలో మనుషులు చనిపోయినప్పుడు డీలా పడిపోతారే, అలాంటిది ఒక మహిళ ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే హ్యాడ్ డన్. వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి క్షమించమంది. ఎందుకని? షీ అండర్స్టూడ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫర్ దెమ్ హూ కిల్డ్ హర్ హస్బెండ్ అండ్ బోత్ సన్స్. తన ఇద్దరు కుమారులను, భర్తను తగలబెట్టిన వాళ్ళని క్షమించమని కోరింది. ఎందుకంటే ఆవిడికి అర్థమైంది సిలువ మర్మం. ఆవిడకి అర్థమైంది తను లాస్ అవ్వలేదు, తన భర్త, తన పిల్లలు ప్రభు దగ్గర భద్రంగా ఉన్నారు. నశించబోతోంది ఈ తగలబెట్టిన వాళ్ళే, అగ్నిగుండానికి వాళ్ళు వెళ్ళబోతున్నారు, వాళ్ళని క్షమించమనే సందేశం ఆవిడిచ్చింది. షీ గేవ్ ద ఆనర్ అండ్ గ్లోరీ టు హిజ్ నేమ్. ఆమె గొప్ప మహిమను, ఆ గొప్ప ఘనతను దేవునికి ఆపాదించింది. మన జీవితాల్లో మనం అలా చేయగలుగుతామా? మిమ్మల్ని బహుగా దూషించి అవమానపరిచిన వారు మీ ముందు ఉంచినప్పుడు వారిని క్షమించగలుగుదురా? వారిని ఆహ్వానించగలుగుదురా? వారిని మన్నించగలుగుదమా? అదే బైబిల్ గ్రంథం. బైబిల్ టెల్స్ అబౌట్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుడు మనస్సు గ్రహించమని బైబిల్ చెప్తాను. బైబిల్ దేవుని మనసు గ్రహించమంటుంది. దేవుని మనసు పాపుల రక్షణ కొరకు ఆక్రోషిస్తోంది, ఆశిస్తోంది, ఎదురు చూస్తోంది. ఆయన 2 చేతులు శిలువపై చాచి, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు ఉన్నప్పుడు, తల నిండా ముళ్ళతో అణచబడినప్పుడు, హీ సెడ్, లార్డ్ ఫర్గివ్ దెమ్. ఆయన వాళ్ళు ప్రేమించాడు. భూలోక నివాసులందరికీ ఆయన ఒక సందేశం ఇచ్చాడు, కమ్ అన్ టు మీ, నా యొద్దకు రమ్మని పిలిచాడు. ఆయన వాళ్ళని క్షమించు ప్రభు అన్నాడు. అందుకే ఆయన రాజు అయ్యాడు. ప్రజలను క్షమించేవాడే రాజు, ప్రజలలో మార్పు తెచ్చేవాడు రాజు. ప్రజలను చంపేసుకునేవాడు రాజు కాదు, ప్రజలను కాపాడుకునేవాడు రాజు. సకల యుగాలలో ఆయనే రాజు. ఎవ్రీ 1000 years మీరు గమనిస్తే హీ ఈజ్ ద కింగ్, హీ ఈజ్ ద కింగ్.
అందుకే ఆయనకి మహిమ కలుగుతుంది అని అన్నాడు. 18వ వచనం, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై, ఏం కలిగి ఉండాలంటే విశ్వాసము మంచి మనసాక్షి, నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. The charge I entrust to you, Timothy, my child, in accordance with the prophecies previously made about you. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటి ప్రాఫెసీ అంటే? ఒక సువార్తికుని పిలుపుకు ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుందో దేవుడు చెప్పిన ఆ ప్రభావం నీ జీవితంలో కనపడేటట్లు తిమోతి నీవు పని చెయ్యి అని అన్నాడు. అంతేగాని తిమోతి నువ్వు ఫలానా ఊరు వెళ్తావు, ఫలానా ఊరిలో ఫలానాది సాధిస్తావు, దట్స్ నాట్ ద ప్రాఫెసీ. దేవుని కొరకు జీవించుట, దేవుని కొరకు పనిచేయుట, దేవుని శక్తితో బ్రతుకుట, దేవుని నిమిత్తం లోకమును తృణప్రాయంగా ఎంచుకొనుట, ఒక సువార్తికుని యొక్క పిలుపుకున్నటువంటి సమస్తమైనటువంటి ఆధిపత్యము, డిమాండ్స్, నిర్వర్తించవలసినటువంటి ప్రతి ప్రక్రియ నెరవేర్చుట కొరకు ముందుగా చెప్పబడిన ప్రవచనం అంటే అది. అదే తిమోతి నువ్వు పలానా ఊరు వెళ్తావు, పలానా వాడిని కలుస్తావు, దానిని నెరవేర్చడానికి కాదు. ద రిక్వైర్మెంట్స్ అండ్ ద డిమాండ్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద కాల్ ఆఫ్ అన్ ఎవాంజలిస్ట్. ఒక సువార్తికునిగా దేవుడు పిలిచినప్పుడు ఆ సువార్తికుని పిలుపునకు తగినటువంటి బ్రతుకు నీ జీవితంలో కనపడినట్లు మంచి పోరాటం పోరాడు. ఫుల్ఫిల్ యువర్ కాలింగ్. ఎట్లా? విశ్వాసముతో, మంచి మనస్సాక్షితో. దట్ బై దెమ్ యూ మే వేజ్ ద గుడ్ వార్ఫేర్. నీవు ఈ మంచి పోరాటం పోరాడాలి. వాటి చొప్పున ఈ ఆజ్ఞ నీకు అప్పగిస్తున్నాను. విశ్వాసముతో, మంచి మనస్సాక్షితో దేవునికి లోబడి, దేవుని మహిమపరిచి, దేవుని చిత్తము జరిగించి, దేవుని పనిని నిర్వహించి, దేవుని కొరకు ఆత్మలను సంపాదించి ఈ ఆజ్ఞ నెరవేర్చు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క నామములో బాప్తిస్మం ఇస్తూ అనేకులను క్రీస్తు రాజ్యం వరకు సిద్ధము చేయుటకు, పిలుపునిచ్చుటకు, రక్షించుటకు పని ప్రారంభించు తిమోతి అని ఆజ్ఞయిస్తున్నాడు. అంతేగాని పౌలు గారు ఏదో ఒక స్టోరీ ఆయన కోసం క్రియేట్ చేసి అది నెరవేర్చమని చెప్పటం లేదు. చాలామంది ప్రొఫెసర్స్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. ఎవరో ఒక మనిషి నువ్వు వరంగల్ వెళ్తావు, వరంగల్లో చర్చి పెట్టు, లేకపోతే నువ్వు పలానా కృష్ణా జిల్లాలో పలానా ఊరిలో ఉంటావు, అది ఇస్ నాట్ ద ప్రొఫెసీ. అదే ప్రవచనము. గాడ్స్ డిమాండింగ్ టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్స్, అది ప్రవచనం. దానిని నెరవేర్చడానికి నీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు. దేవుడు ఏదైతే ఒక సువార్తికుని యొక్క విధులను ఉంచాడో వాటిని త్రోసివేశారు. విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారు చెడిపోయారు. మొట్టమొదట బాగానే ప్రారంభించారు సువార్త, కానీ తరువాత చెడిపోయినారు. వారి విశ్వాసము బ్రద్దలైపోయింది. ఓడ గమ్యమునకు ఏర్పరచబడింది, కానీ ఓడ బ్రద్దలైపోతే ప్రయాణం మధ్యలో ముగిసిపోతుంది. అందుకేనన్నా నీకు అప్పగించబడిన పనిని జాగ్రత్తగా కాపాడు తిమోతి. నువ్వు లెక్క అప్పగించాలి తిమోతి, జాగ్రత్తగా ఉండాలన్నాడు. వాట్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ ఫర్ మీ అండ్ ఫర్ యూ? దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు భూమి మీద ఉంచాడు? ఇది ఎంతమంది గ్రహిస్తున్నాం మనం? పౌలు తిమోతిని వార్న్ చేస్తున్నాడు. యు ఆర్ మై చైల్డ్, నా ఆత్మీయ కుమారుడు అయ్యా నువ్వు. యు ఆర్ మై సక్సెసర్, నా తరువాత పని చేయవలసిన వాడు. నేను నీకు అప్పగించి వెళుతున్నాను, జాగ్రత్త.
నీకు అప్పగించి వెళుతున్నాను, పాడు చేయొద్దు, పనిని బాగు చేయి, అభివృద్ధి చేయి, నాణ్యతలో తీసుకుని రా. అది ఆజ్ఞ. కనుక దేవుడు గత తరపు సేవకుల ద్వారా ఈ తరంలో ఉన్న మనకు ఆ ఘనమైన పరిచర్య అప్పచెప్పాడు. దాన్ని ఎలా చేస్తున్నాము, దానిని ఏ విధంగా చేస్తున్నాం, మనం భౌతికంగా ముగిస్తున్నామా, ఆత్మీయంగా ప్రారంభించాం కదా, శరీరరీతిగా ముగిస్తున్నామా? మన కనుదృష్టి ఎక్కడ లోపం వైపు వెళుతోంది, ఎక్కడ మనం స్వార్థభరితులం అయిపోయాము, ఎక్కడ సుఖాసక్తి కలిగిన వారంగా మారిపోయాము, ఎక్కడ యథార్థతలో లోపం వచ్చింది, ఎక్కడ ధనాపేక్ష కమ్ముకుంది మేఘంలాగా. ప్రార్థనా జీవితాన్ని ఏది నాశనం చేసింది, వాక్య ధ్యానాన్ని ఏది పాడు చేసింది? ఇవి మనం పరీక్ష చేసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పౌలు గారు తిమోతికి చెబుతున్నాడు, కొంతమంది ఉన్నారు, హుమెనాయు, అలెగ్జాంద్రు, వీళ్ళు దూషింపబడకుండా శిక్షించబడటానికి వీరికి సాతానుకు అప్పగించి తిని, వీరు దూషింపకుండా శిక్షింపబట్టుగా వీరిని సాతానుకు అప్పగించి తిని. సేవకులు సాతానుకు అప్పగించేస్తే ఇంకేమిటండి? దేనిని జయించాలో దానికి అప్పగించబడితే సంసోనలా అయిపోతుంది, బ్లైండ్ అయిపోతారు. కనుక నేను మనవి చేస్తున్నాను, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు సర్వ్ ద లార్డ్ ఆన్ ద ఎర్త్, టు ప్రీచ్ ద లార్డ్, టు ప్రీచ్ అబౌట్ ద లార్డ్. గ్రేటెస్ట్ జాబ్. దేవుడి గొప్ప పనిని మనకిచ్చాడు, మనం దాన్ని ఎలా చేస్తున్నాము? విత్ గ్రేట్ కమిట్మెంట్, విత్ గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసంతో, రైట్ కాన్షియస్నెస్, మంచి మనసాక్షితో సేవిద్దాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మనుషులపై ఆధారపడక సిలువ వైపు చూస్తూ, నీ వైపు చూస్తూ, నీ శక్తి వైపు చూస్తూ ముందుకు సాగు భాగ్యమేమో. మా ప్రేక్షకులను దీవించండి, సువార్త సేవను బాగు చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.